రైతు సోదరులు నమస్తే అండి. మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నేను మీ శ్రీనివాస్ అండి. ఈరోజైతే వేరుశెనగ సాగు యాజమాన్యం గురించి అయితే మీకు వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. ముఖ్యంగా వేరుశెనగ మొదటి దశలో ఎలాంటి కెమికల్స్ పిచికారీ చేసుకోవాలి, అలానే మనకి కలుపు యాజమాన్యం గురించి అయితే కూడా నేను వివరించడం జరుగుతుందండి. సో వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా కొత్తగా వేరుశెనగ సాగు చేసే రైతు సోదరులకైతే వీడియో పక్కాగా ఉపయోగపడటం జరుగుతుంది. సో మొదటిసారి కనుక మన కిసాన్ అగ్రి ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ తోటి రైతులకైతే షేర్ చేయండి అండి. ముఖ్యంగా వేరుశెనగ మనకి ఈ ఖరీఫ్లో అలాగే రబీలో రెండు రకాలుగా సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ వేరుశెనగ రబీలో అయితే అధికంగా అయితే సాగు చేయడం జరుగుతుంది. అలానే మనకి సీ కోస్ట్లో అంటే సముద్ర తీర ప్రాంతంలో అయితే ఎక్కువగా సాగు చేస్తారు. కానీ ప్రధానంగా మనకి ఎక్కువగా ఎందుకు దిగుబడి పొందలేకపోవటం, అలానే మంచిగా అవుట్ ఎందుకు రావటం లేదు. సో వీటి గురించి మనం డిస్కషన్ చేసుకున్నట్లయితే మనం ప్రధానంగా మేనేజ్మెంట్ అండి, అంటే సాయిల్ అప్లికేషన్, అంటే కింద భూమిలో వేసేటువంటి ఫర్టిలైజర్ నుంచి కూడా మనం కొంత కేర్ తీసుకున్నట్లయితే మనకి మంచిగా దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందండి. సో దాని గురించి అయితే నేను ఒక 2-3 వీడియోలుగా అయితే నేను వీటిని పెట్టడం జరుగుతుందండి. సో మొదటి దశలో మనం ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేసుకోవాలి, అలానే కలుపు నివారణ గురించి అయితే నేను వీడియోలో పెడతానండి. సో ముఖ్యంగా వేరుశెనగలో ప్రధానంగా కలుపు సమస్య కనుక మనం నివారించుకున్నట్లయితే మనకి ఒక 40-50% మనకి సక్సెస్ అయినట్టేనండి. ఎందుకంటే ముఖ్యంగా వేరుశెనగలో కలుపు కూడా ప్రధానమైనటువంటి సమస్య అండి. సో ఈ కలుపుని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ముందుగా మనం పెండి మీదాలండి. విత్తనం వేసిన 24-48 గంటల లోపు కంపల్సరీ తగినంత తేమ చూసుకోవాలండి. ఒకవేళ మనం విత్తిన తర్వాత తేమ లేకపోతే తడి పెట్టుకున్న తర్వాత కంపల్సరీ ఒక ఎకరానికి 1 లీటరు పెండి మీదాన్ని స్ప్రే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకి 15-20 రోజుల దశలో మనకి ఒక స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనకి కలుపు మందులు చాలామంది సేద్యం కంటే కూడా ఈ కెమికల్స్ని ఎక్కువగా వాడటం జరుగుతుంది. సో ఈ కెమికల్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మొక్క కొంచెం బలంగా ఉండాలి. సో అలాంటి సందర్భంలో ఏంటంటే మనం ముఖ్యంగా కలుపు మందులు 20-25 రోజుల దశలో పిచికారీ చేయడం జరుగుతుంది. ఆ టైంలో మనం పిచికారీ చేసిన తర్వాత ఒక 4-5 రోజులు అయితే మనం కలుపు మందు పిచికారీ చేసినాక దానికి అలా వదిలేయాలండి. ఎందుకంటే కంప్లీట్గా కలుపు చనిపోవాలి. ఈలోపు మళ్ళీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఈ తెగుళ్ళు మందులు వాడినప్పుడు కొంత మళ్ళీ ఆ కలుపు ఏదన్నా కొంత బతకడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఆ 4-5 రోజుల పీరియడ్, అలాగే మనం ఈ కెమికల్ కనుక పిచికారీ చేయకపోయినట్లయితే ఏదన్నా చీడపీడలు ఆశించి పంటను నష్టపరచడానికి అవకాశాలు ఉంటాయి. సో చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే ఈ టైంలో మనకి 15-20 రోజుల మధ్యలో ఒక్క పిచికారీ కనుక చేసుకున్నట్లయితే మనం కలుపు మందు కొట్టినటువంటి ఎఫెక్టు ఈ మొక్క మీద పడకుండా కొంత మొక్క బలంగా ఉండటం వల్ల కొంత మొక్కకు ఆ రెసిస్టెన్సీ ఉండి ఈ కలుపు మందు ఎఫెక్ట్ కొంత పడుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే 15-20 రోజుల మధ్య దశలో మనం ఒక పిచికారీ చేసుకోవాలి. ఇందులో పిచికారీలో మనం మొదటి దశలో పిచికారీ చేసుకునే కెమికల్స్ అయితే నేను చెప్తానండి. చాలామంది మళ్ళీ నేను నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని నేను చెప్పేటువంటి కెమికల్స్ని రాసుకోండి. నేను చెప్పే కెమికల్ ఎక్కడైనా దొరికేటువంటి కెమికల్స్ అనండి. సో కాబట్టి మీరు జాగ్రత్తగా వీడియోని క్లియర్గా చూడండి. మీకు ఈ వేరుశెనగలో ఈ పిచికారీ చేసుకునేటువంటి కెమికల్స్ని నేను చెప్పే కాంబినేషన్ కనుక రాసుకున్నట్లయితే మీకు పక్కాగా అయితే ఈ వీడియో ఉపయోగపడటం జరుగుతుంది. సో మొదటి పిచికారీలో భాగంగా ఏంటంటే మనకు ముఖ్యంగా తెగుళ్ళు అండి. ఈ తెగుళ్ళు అలాగే మనకి ఈ తుక్కుమచ్చ కానీ ఇలాంటివి ఈ స్టేజ్లో రావటం జరుగుతుంది. అలాగే సిస్టమిక్ ఫంగిసైడ్, అంటే మనకు వచ్చేసి ఈ సిస్టమిక్ ఫంగిసైడ్స్ని కనుక మనం కొట్టుకున్నట్లయితే అంతర్వాహికంగా పనిచేసేటువంటి మందును కొట్టుకున్నట్లయితే అది మొక్క భాగాలంతా పనిచేయడం జరుగుతుంది. సో మొదటి దశలో అంటే చిన్న మొక్క దశలో కార్బండిజం అండి. అదే కార్బండిజం వచ్చి ఒక ఎకరానికి 250 గ్రాముల చొప్పున ఈ తెగుళ్ళ నివారణలో భాగంగా, అలాగే మొక్కలు మొదటి దశలో చనిపోవటం జరుగుతుందండి. సో కొంత ఈ సిస్టమిక్ ఫంగిసైడ్ని కనుక వాడుకున్నట్లయితే ఈ ఫంగల్ డిసీజ్ ఏదైతే వేరు నుంచి వచ్చేటువంటి శిలీంధ్రాన్ని ఇది కొంత కంట్రోల్ చేస్తుంది. కాబట్టి తెగుళ్ళను కంట్రోల్ చేసుకోవడానికి ఈ బావిస్టన్, అంటే కార్బండిజం అనేటువంటి కెమికల్ అండి, ఇది మార్కెట్లో బావిస్టన్ అనే పేరుతో ఇంకా రకరకాల పేర్లతో దొరకడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 250 గ్రాములు. అలానే నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ టైంలో ఏంటంటే మనకి సన్న పురుగు, ఏదన్నా జల్లెడి పురుగు, ఇలాంటివి పురుగులు కూడా ఆశించడం జరుగుతుంది. సో కలుపు మందు కొట్టినాక 5 రోజులు గ్యాప్ ఇస్తాం కాబట్టి 4-5 రోజులు, 25-30 రోజుల దశ దాకా మనం వేరుశెనగని కాపాడలేం. కాబట్టి ఆ టైంలో ఒక పురుగు మందు అండి, దానికి ఇమామిజిత్ బెంజైట్ ఏదైతే ఉందో మనం పొక్లేమ్ అనే పేరుతో మార్కెట్లో ఇంకా రకరకాల పేర్లతో దొరకడం జరుగుతుందండి. ఆ పురుగు మందుని ఒక ఎకరానికి వచ్చేసి 100 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. లైట్గా ఉంటాయి.
కానీ ఆ టైంలోనే పురుగు కనుక ఎక్కువగా అంటే అధికంగా కనుక కనపడి చిన్న మొక్కల దశ నుంచి కూడా జల్లెడు తినడం జరుగుతుంది. అలాంటి పురుగు అంటే ఉధృతి ఎక్కువగా ఉన్న టైంలో అయితే మనకు వచ్చేసి ఈ ల్యూఫెన్రాన్ ఏదైతే ఉందో ఈ ల్యూఫెన్రాన్ వచ్చేసి ఒక ఎకరానికి 200 ml చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అలాగే తర్వాత మనకి ఒక గ్రోత్ అండి, అంటే మొక్కకు కావాల్సినటువంటి గ్రోత్ కొంచెం బలంగా మొక్క దృఢంగా రావాలనుకుంటే ఆ టైంలో ఏంటంటే మనకి ఈ 319 అంటే 19 ఏదైతే ఉందో ఈ 319 కూడా వీటితో కాంబినేషన్గా కలిపి ఒక పిచికారీ కనుక మనం చేసుకున్నట్లయితే మనకి పురుగు తెగుళ్ళు అలాగే ఆ టైంలో రసం పీల్చే పురుగులు కూడా కొంత చిన్న మొక్క దశలో రావడం జరుగుతుంది. సో వాటిని నివారించుకోవడానికి ఎస్టిమాప్రైడ్ అండి. ఈ ఎస్టిమాప్రైడ్ ఒక ఎకరానికి 100 గ్రాములు ఇదండి కాంబినేషన్. సో ఒకటండి గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఈ స్ప్రేయింగ్ ఇచ్చడం వల్ల ఉపయోగం ఏంటంటే పురుగు కంట్రోల్ అవుతుంది, అలాగే ఈ తెగుళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మనకి మొక్క దృఢంగా రావడానికి 319 ఇవి పిచికారీ చేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫంగిసైడ్ ఈ కార్బండేజం ఇవి మొదటి పిచికారీగా మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి తెగుళ్ళు పురుగు దోమ అలాగే ఈ మొక్క కొంచెం దృఢంగా గ్రోత్ రావడం జరుగుతుందండి. సో తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత మనకి కలుపు కూడా గుర్తుపెట్టుకోవాలండి. కలుపు బాగా ముదిరిన తర్వాత అంటే 30 రోజులు 40 రోజులు 35 రోజులు 40 రోజులు ఆ స్టేజ్లో కలుపు మందు వాడినా కూడా మొక్క మీద ఎఫెక్ట్ పడటంతో పాటు ఈ కలుపు కూడా కంట్రోల్ అవుదండి. కలుపుని పిచికారీ చేసుకునేటువంటి టైం ఏంటంటే ఎగ్జాక్ట్గా 25 నుంచి 30 రోజుల దశలో మనం కలుపు మందు పిచికారీ చేసుకున్నట్లయితే ఆ కలుపు సమర్థవంతంగా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో 4 నుంచి 5 ఆకుల దశలో ఉంటుంది కాబట్టి కలుపు మొక్కలు ఆ టైంలో మనం పిచికారీ చేసుకోవాలి. ఏ కెమికల్ పిచికారీ చేసుకోవాలి కంపల్సరీ మనకి తుంగ ఓద ఆకు జాతి వెడల్పాటి జాతి ఆకు ఉన్నట్లయితే కంపల్సరీ మనం పరషూట్ ఏదైతే ఉందో పరషూట్ అంటే దాన్ని వచ్చేసి ఇమిజెత్ పేరు అనే పేరుతో మార్కెట్లో దొరకడం జరుగుతుంది. అందులో చాలా కంపెనీస్ టెక్నికల్స్ ఉంటాయండి. అందులో చూసేసుకుని ఒక 250 ml చొప్పున పరషూట్ ఏదైతే ఉందో పరషూట్ అలాగే తుంగ ఉన్నా కూడా పరషూట్ కంట్రోల్ అవుతుంది. అలాగే కొంత చిప్పిర గరికి అలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాంతోపాటు సెంచురియన్ ఏదైతే ఉందో ఎకరానికి వచ్చేసి 400 ml ఇది వేరువేరుగా కలుపుని కనుక మనం ఒక తడి పెట్టుకోవాలండి. కలుపు మందు కొట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ట్యామ్ ఉండాలి, తడి పెట్టుకోవాలి. తడి పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ కలుపు మందు సమర్థవంతంగా పనిచేసిద్ది, మొక్కల మీద స్క్రాచెస్ రాకోకుండా ఉంటుంది, మొక్కకి ఎలాంటి ఎఫెక్ట్ లేకోకుండా ఉంటుంది. కాబట్టి 200 లీటర్ నీటిని కంపల్సరీ కలుపు మందు స్ప్రే చేసుకునేటప్పుడు పిచికారీ చేసుకోండి. ఎందుకంటే కలుపు మందు ఎఫెక్టివ్గా పనిచేయాలంటే 200 లీటర్ నీళ్లు తగ్గకుండా బాగా తడిసే విధంగా కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు మందు సమర్థవంతంగా పనిచేస్తుంది, మొక్క అంతా భాగాలు వ్యాప్తి చెందుతుంది, కలుపు కూడా కంప్లీట్గా తడిసిపోవటం వల్ల కంప్లీట్గా కలుపు చనిపోవటం జరుగుతుంది. చాలామంది ఏంటంటే 5, 6, 7 ట్యాంకీలు అలా కొడతారండి. 200 లీటర్లు అంటే తైవాన్తో కంపల్సరీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు అనేది కంప్లీట్గా చనిపోతుంది. కంప్లీట్ కలుపు చనిపోవాలంటే 4 నుంచి 5 రోజులు గ్యాప్ ఇచ్చి అలా వదిలేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్ప్రేయింగ్ ఇచ్చున్నాం మనం కాబట్టి పురుగు వాటి గురించి కూడా ఇబ్బంది ఉండదండి. కొంత మొక్క బలంగా ఉంటుంది కాబట్టి కలుపు మందు ఎఫెక్టు ఈ మొక్క మీద పడదు. అలాగే మనం కలుపు మందు బలం మందు పిచికారీ చేసినప్పుడు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బలం మందు ఈ 19 మనం ఈ ఫంగిసైడ్లు కూడా కొంత మెత్తదనం వస్తాయి కాబట్టి ఈ కలుపు మొక్క కూడా మెత్తదనం వస్తుంది, మంచి గ్రోతింగ్ వస్తుంది. ఆ టైంలో మనం కెమికల్ ఏదైతే కలుపు పిచికారీ చేస్తాం మందు అది స్పీడ్గా గ్రహించి కలుపు కూడా సమర్థవంతంగా చనిపోవటానికి అవకాశం ఉంటుందండి. సో ఇదండి మొదటి పిచికారీ కలుపు మందు అలాగే పురుగు మందులు. మీకు ముఖ్యంగా నేను చెప్పిన కెమికల్స్కి కొంచెం అటు ఇటుగా ఏదైనా కెమికల్ తీసుకోవచ్చు అండి. మీకు అక్కడ షాపులో ఈ పురుగు మందు దోమ అలాగే నెక్స్ట్ తెగులు మందు అలాగే ఈ బలానికి వీటికైతే కంపల్సరీ ఒక స్ప్రేయింగ్ ఇచ్చుకోండి. అలాగే 4-5 రోజులు వదిలేయండి అండి. వదిలేసిన తర్వాత మరలా కొంత మొక్క ఆగిద్దండి, అక్కడక్కడ కొంచెం స్క్రాచెస్ వస్తాయి, మొక్క ఆగిద్ది, కొంత ఆకులు ఎలా తెలాగా రావడం కూడా జరుగుతుందండి. సో వాటి గురించి ఏమి ఇబ్బంది ఉంటుంది. తర్వాత స్ప్రేయింగ్ ఏ మందు వాడుకోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అండి. సో మొదటి స్ప్రేయింగ్ కాబట్టి ఏంటంటే దానికి మనకు వచ్చేసి గెయిన్ అప్ అండి. ఈ గెయిన్ అప్ అనేది పిచికారీ చేసుకోవాలండి కలుపు మందు వాడిన తర్వాత. ఎందుకు గెయిన్ అప్ పిచికారీ చేసుకోవాలంటే ఇందులో మనకి న్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే మొక్క గ్రోతింగ్ రావాల్సినటువంటి కెమికల్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఈ గెయిన్ అప్ని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క ఇమ్మీడియట్గా తిరిగి రీబూట్ అవుతుందండి. అంటే ఎప్పుడైతే ఆగుతుందో సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది. సో అలాగే మనం వదిలేయకూడదండి 10 రోజులు అలా 12 రోజులు, కొంతమంది 10 రోజులు 15 రోజులు వదిలేస్తారండి. అలా ఎట్టి పరిస్థితులు చేయకూడదు. అప్పుడు మొక్క మీద కలుపు మందు ఎఫెక్ట్ పడి మొక్క గిడసబారిపోయి చనిపోవటం కూడా జరుగుతుంది, కొంత తడి లేకపోయినా కూడా. సో కాబట్టి ఏంటంటే కంపల్సరీ స్ప్రే చేసుకునే టైంలో 200 లీటర్ నీళ్లు వాడండి.
తర్వాత ఈ గెయినప్ అండి. ఈ గెయినప్ కనుక మనం ఎకరానికి 250 ml అండి. ఈ గెయినప్ని కనుక మనం పిచికారీ చేసుకోవాలి. దానితో పాటు ఒక ఫంగిసైడ్ తెగులు మందు కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ కార్బండేజం మ్యాంకోజెబ్ కాంబినేషన్ అండి. ఈ ఈ ఈ సమయంలో ఈ సాఫ్ ఏదైతే ఉంటుందో ఈ సాఫ్ని పిచికారీ చేసుకోండి. ఎకరానికి 250 గ్రాముల చొప్పున తెగుళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి. అలాగే ఈ టైంలో ఏంటంటే రసం పీల్చే పురుగులు కూడా తాకిడికి ఎక్కువగా ఉంటుందండి. అవి రసం పీల్చేసినప్పుడు ఆకులంతా తెల్లగా మారిపోయి ఎలా తెల్లగా వచ్చి జీవం కోల్పోవడం జరుగుతుంది. సో కంపల్సరీ వేరుశెనగకి వైరస్ వ్యాప్తి చెందడానికి, అలాగే ఆకులు గిరసబారిపోయి రసం పీల్చే పురుగుల వల్ల మొక్క పెరగదండి, గిరసబారిపోతుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనకి ఈ థయోమెదాక్సమ్ లిక్విడ్ రూపంలో ఉండేటువంటి థయోమెదాక్సమ్ని తీసుకోండి. ఒక 150 నుంచి 200 ml అండి. బాగా ఉధృతిగా ఉంటే 200 ml, లేదంటే ఒక 150 ml చొప్పున థయోమెదాక్సమ్. అలాగే పురుగు ఈ టైంలో ఏంటంటే కొంత పురుగుని మనం ప్రివెంటివ్ కంట్రోల్ చేసుకోవాలండి. అంటే పురుగు వచ్చిన తర్వాత చూసి కొడదామంటే అది నష్టపరుస్తుంది. సో అడ్వాన్స్గానే దానికి మనం పిచికారీ చేసుకోవచ్చు అండి. నివాల్రాన్ నుంచి మనకు వచ్చేసి పెడస్టాల్ కానివ్వండి, రేమాన్ కానివ్వండి, అలాగే యూనిరాన్ కానివ్వండి, రకరకాల పేర్లతో దొరుకుతుంది. ఒక ఎకరానికి 150 నుంచి 200 ml అడ్వాన్స్ దశలో మనం ఈ కెమికల్ పిచికారీ చేసుకున్నట్లయితే ఏంటంటే ఇది సమర్థవంతంగా పురుగుని, అన్ని రకాల పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇదండి. తర్వాత వచ్చేసి మనకి మొక్క బాగా గ్రోతింగ్ రావాలంటే మనం గెయినప్ చెప్పాం కాబట్టి ఈ గెయినప్ కనుక మీకు కావాల్సినట్టయితే ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఏంటంటే మొక్క కలుపు మందు వాడిన తర్వాత గ్రోతింగ్ ఆగుతున్నప్పుడు ఇది స్ప్రే చేస్తే సైడ్ బ్రాంచెస్ వస్తాయి, మొక్క మంచి కలర్ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ముఖ్యంగా ఏంటంటే ఈ గెయినప్ వల్ల ఈ సూక్ష్మ పోషకాల లోపాన్ని కూడా మనకి ముఖ్యంగా ఐరన్, జింకు లోపాన్ని ఇది కంట్రోల్ చేయడంతో పాటు మొక్క మంచిగా గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఇదండి. నేను ఇప్పుడు ఈ పైరు వచ్చేసి ఒక 4 ఎకరాలండి. నేను ఓన్గా సాగు చేసేటువంటి వేరుశెనగండి. చాలామందికి నేను వీడియోలు చేసేది మా ఫీల్డ్లో నుంచి అండి. సో కాబట్టి ఏంటంటే నేను వేరుశెనగకి నేను సేమ్ ఇప్పుడు కలుపు మందు అయిపోయింది. కలుపు మందు అయిపోయిన తర్వాత నేను ఏదైతే చెప్పానో అదే కెమికల్స్ని దీంట్లో స్ప్రే చేయడం జరిగింది. ఈవెన్ గెయినప్ కూడా అండి. ఆల్రెడీ గెయినప్ని మనం ఒక స్ప్రేయింగ్ ఇచ్చేటువంటిది వీడియో కూడా నేను షార్ట్ రీల్లో పెట్టానండి. సో కాబట్టి చూడండి, ఇది మొత్తం మనకి నేను విత్తన శుద్ధి అయితే మొక్కలు చనిపోకుండా ఉండడానికి 60 వాత విత్తన శుద్ధి చేయడం జరిగిందండి. 1 kg విత్తనానికి అంటే ఒక క్వింటానికి 100 ml చొప్పున వేసేసి ఒక 2 తళ్ళు అండి. అదిగోండి స్ప్రింక్లర్స్ మేము వాడేది. ఇప్పుడు ఈ 4 ఎకరాలకు కూడా 4 మోటార్లు ఉన్నాయండి. సో ఈ మోటార్లు ఏంటంటే ఇదిగోండి 1 HP 2 HP అలా ఉంటాయండి. దీని నుంచి వేసేసి మనం స్ప్రింక్లర్స్ పెట్టేసుకుని ఒక 1.5-2 గంటలు అయితే స్ప్రింక్లర్తో కంప్లీట్గా ఆడనిచ్చడం జరుగుతుందండి. సో ఇదేంటంటే మిర్చి అండి. మిర్చి కూడా ఒక 1/2 ఎకరం మిర్చి అయితే 40 సెంట్లు దరిదాపులకు ఉంటుందండి. మిర్చిని కూడా సాగు చేస్తున్నానండి. ఖాళీ టైంలో ఏంటంటే నేను వీడియోలు చేయడానికి ఎక్కడికైనా వచ్చేది ఇయ్యానండి ఫీల్డ్స్. సో చూడండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది నా ఫీల్డ్ వీడియోస్ గురించి అడిగారండి. సో అందుకనే నేను వీడియో చేయడం జరుగుతుందండి. చూడండి, ఇప్పుడైతే ఇది పూత స్టార్ట్ అండి. ఎందుకంటే మనకి రబీలో ఖరీఫ్లో ఏంటంటే 25 రోజులకి పూత వస్తుంది, రబీలో 35 రోజులు 30 రోజులు అండి. ఇదిగోండి చూడండి, ఈ ఫీల్డ్ అంతా మందేనండి. దీనికి ముఖ్యంగా నేను ఇప్పుడు 2 స్ప్రేయింగ్లు నేను వీడియోలో ఏదైతే చెప్పానో అదే స్ప్రే చేయడం జరిగింది. చూడండి ఎంత హెల్తీగా ఉందో. సో నేను కలుపు ముందు ఏంటంటే కొంత డోసు వేయడం జరిగిందండి. ఎందుకంటే మాకు కొంత బలమైన నేలండి. దాంతోపాటు మేము పశువుల ఎరువు బాగా తోలుతాను. ఎకరానికి 6 నుంచి 7 ట్రక్కులు అయితే పశువుల ఎరువు తోలటం వల్ల నేను ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులు తక్కువండి నేను వాడేది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే నెక్స్ట్ యూరియా, పొటాషియం అండి వాడేది. ఎక్కువగా వాడిన ఇంత మట్టి పట్టలేదు, రేయలేదండి. 30 days అండి. ఇప్పుడు దీంట్లో కలుపు మందు అయితే నేను వాడటం జరిగింది. బట్ కానీ ఏంటంటే నేను కొంత డోస్ ఎక్కువ వేసి వాడాను, ఎందుకంటే పైరు బాగా పెరగటం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడైతే పెరిగిందండి కలుపు మందు, అందుకని ఇప్పుడు నేను కొంచెం డోస్ వేసి అయితే వాడటం జరిగింది. చూడండి ఎంత బాగుందండి. యాక్చువల్గా నేను కలుపు మందు కొట్టి 4 రోజులు కాదండి, దరిదాపులు వారం రోజులు గ్యాప్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అయితే మళ్ళీ నేను ఈ గెయినప్ వాడటం జరిగింది. చూడండి ఎంత హెల్తీగా ఉంది. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ రావండి. వేరుశెనగకి కలుపు మందు కొట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన విధానంలో కనుక మీరు కనుక పిచికారీ చేస్తే స్క్రాచెస్ రావు. కంపల్సరీ తడి అయితే పెట్టుకోవాలండి. తడి పెట్టుకోకుండా కనుక కొట్టినా కూడా మీకు ఎఫెక్ట్ అయితే పడుతుంది. అలాగే 200 లీటర్ నీటిని అయితే కంపల్సరీ పిచికారీ చేసుకోండి అండి. మీకు ఆ గెయినప్ కావాల్సినట్లయితే నాకు ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. మీకు ఓకే అండి. కలుపు కూడా ఇదిగోండి చూడండి, కలుపు మందు మనం స్ప్రే చేసామండి. ఇది కూడా చాలా డేంజర్ అండి. ఈ ఆకు కనుక కలుపు పోతే చాలా నష్టపరిచిద్దండి. ఇదిగోండి ఇది కంప్లీట్గా చనిపోయిందండి. ఇది అట్లాగే ఈ మనం జిప్సం వేసే టైంలో అంటే ఇది 30 రోజులు 32 రోజులు అండి ఇంచుమించుగా. 40 రోజుల టైంలో మళ్ళీ దీన్ని నేలంతా కలిచేసి అయితే జిప్సం అయితే వేయటం జరుగుతుందండి నేను. ఇదండి మనకి బాగా ముదిరిన కలుపు అంటే ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ముదిరింది. సో ఇది సావలేదండి, ఎందుకంటే ఇంత అయిందంటే ఇది సావదండి మనం ఎంత డోస్ వేసి కొట్టినా కూడా. సో కాబట్టి అది కొంత ఎక్కడన్నా మిస్ అయిన టైంలో కొంత మనం జాగ్రత్తగా చూసుకుని కొట్టుకున్నట్లయితే ఇదిగోండి కలుపు కంప్లీట్గా అయితే చనిపోతుందండి. ఇది చాలా డేంజర్ అండి. ఇది కేవలం పారాషూట్ తగిలితే చనిపోవటం జరిగిద్దండి.
కరెక్ట్గా తడిచే విధంగా స్ప్రే చేసుకోండి. ఇప్పుడైతే నేను తడి పెట్టడం జరుగుతుందండి. ఒక 4 మోటార్లు అయితే మనకి సపరేట్గా దేనికైతే ఈ 4 ఎకరాలకి 4 మోటార్లు అయితే ఉండటం జరిగిందండి. సో ఇదండి ఇప్పుడు నేను ఈ విధంగా మనం ఈ కలుపు మందు వాడిన తర్వాత అయితే ఈ గెయిన్ అప్ వాడటం జరిగింది. అలాగే మనకు ఫస్ట్ స్ప్రేయింగ్లో కార్బన్డైజం అదే భావిష్ణ ఏదైతే అవి వాడటం జరిగిందండి. సో ఇదండి ఈ ఫీల్డ్ అయితే ఇప్పుడైతే నాకైతే చాలా బాగుందండి. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను వేరుశెనగ విషయంలో. కాబట్టి శ్రద్ధ తీసుకుంటేనే మనకి వేరుశెనగ అండి. ముఖ్యంగా వాటర్ టయానికి పెట్టుకోవాలి. అలాగే దాంతోపాటు మనం కెమికల్స్ని కూడా ఆన్ టైంలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచిగా అవుటన్ రావడానికి కానీ పైరు 100 రోజులు రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తిక్కాకు మచ్చను కూడా రాకోకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వీడియోలో మరలా పూత ముళ్ళు దిగే దశ బొళ్ళాన్ దశల గురించి అయితే ఇంకొక వీడియో చేస్తాను. సో మొదటిసారి మన కిసాన్ అగ్రి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే మీ రైతు సోదరులకు షేర్ చేయండి అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ చేయండి అండి. నేను అందులో అయితే కంపల్సరీ రిప్లై ఇస్తానండి. సో మీ పేరు డీటెయిల్స్ నాకు చెప్పండి. మీరు కనుక వేరుశెనగ సాగు చేసే రైతు సోదరులు ఉన్నట్లయితే మీ పంట పొలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు మీ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కనుక పెట్టినట్లయితే నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. సో మరొక వీడియోతో అయితే కలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.